తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రేపటి దినాన రిటైర్మెంట్ ఉద్యోగులందరూ ప్రజాభవన్లో రీప్రజెంటేషన్ ఇవ్వడానికని తెలంగాణ వ్యాప్తంగా మరి శాంతియుతంగా వ్యక్తిగతంగా రిప్రజెంట్ ఇవ్వడానికి రేపు రాష్ట్రం నలుమూలల నుండి వస్తుంటారు. నేను ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే మరి ఈరోజు మా ఇంట్లో మా అత్తగారు చనిపోవడం జరిగింది. కాబట్టి రేపటి ప్రోగ్రాం ఏముందో ఉద్యోగులు ఎందుకంటే శాంతియుతంగా రీప్రజెంటేషన్ ఇవ్వడమే కాబట్టి అది ఎవరికి వారే ఇవ్వవలసిందిగా నేను ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి రేపు ఆ ప్రోగ్రాం ఆ విధంగా కొనసాగుతుంది. ఇక ఇయాల్టి వరకు దాదాపు 63 మంది 66 మంది చనిపోయింది. ఇవాళ ఒక్కరోజు నేను వీడియో చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ ఒక్కరోజు దాదాపు ముగ్గురు అంటే 66 మంది ఇప్పటికీ 66 మంది మరణించడం జరిగింది. ఇక ఎంత దారుణమైన పరిస్థితి అంటే రోజుకు ఇవాళ ఒక్క రోజునే ముగ్గురు చనిపోయారు. ముగ్గురు రిటైర్ అయిన ఉద్యోగులు ఇవాళ ఒక్క రోజునే ముగ్గురు చనిపోయడం జరిగింది. కాబట్టి రోజుకు ఈ నంబర్ పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా మరి వీళ్ళని ఆదుకోవాలి, ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఇంత కూడా లేదు. ఏ విధంగానైనా ఇవి అరికట్టాలి అనే ఆలోచన ప్రభుత్వం అస్సలు లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఇది చాలా బాధించదగ్గ విషయం. చాలా అందరూ కూడా ఈరోజు ఉద్యోగులందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నంబర్లు పెరుగుతూ ఉన్నాయి, ఫోటోలు పెరుగుతూ ఉంది. ఈరోజు అవి మరణాలు పెరుగుతూనే ఉన్నాయి అని చెప్పి ఒకరినొకరు ఓదార్చుకుంటే దయచేసి టెన్షన్ పడకని చెప్పి వాళ్ళే టెన్షన్లు పడకుండా ఉండే ప్రయత్నం ఈరోజు వీళ్ళందరూ చేస్తున్నారు. 66 మంది చనిపోయిన ఇవాళకి ఏ ఛానల్లో కూడా ఎక్కడ కూడా ఈరోజు డిబేట్లు లేవు, ఎక్కడ కూడా ఒక కథనాలు లేవు. 66 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ హత్యలే ఇవి. 66 మందికి పెరిగింది. నేను రేపటి దినాన ఇప్పటి వరకు మరణించిన వారి దానిపైన టోటల్ సబ్జెక్ట్ నేను తీసుకొని వస్తా. ఈరోజు ఏ ఛానళ్ళు ఏం చేస్తున్నాయి, ఎందుకు మన గురించి మద్దతు నిలబడతలే, ఎందుకు ఎవరు వస్తలేరు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక పోతే రోజుకు కంటిన్యూగా ఈ ఒక 2 డేస్ తర్వాత 23, 24 తర్వాత కంటిన్యూగా ఒక 10 రోజుల పాటు కంటిన్యూ ప్రోగ్రామ్స్, రాష్ట్రాలు తిరగడం, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం, ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ యాజిటేషన్స్ అనేది ఇక 24, 25కి వెళ్ళి అట్లా ఒక 1 వీక్ పాటు ఒక 10 రోజుల పాటు అంటే చెలో ఢిల్లీ పోయే ముందు 10 రోజుల పాటు చేయాలనే ఒక ఆలోచన మాకున్నది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చెప్పాలి. కానీ చెలో ఢిల్లీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అది మనం వెళ్తున్నాం. అది ఇందులో ఏది ఏమైనప్పటికీ అవి ఆగే పరిస్థితులు లేవు. రేపటి దినాన మాత్రం ఉద్యోగులు మీ సొంతంగా రేపటి దినాన్ని అందుబాటులో ఎందుకంటే మా అత్తగారి ఫ్యూనరల్ రేపు మార్నింగ్ ఆలేరు దగ్గర గుండ్లగూడెం గ్రామంలో రేపు ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన. కాకపోతే ఈరోజు మేము ఒక దగ్గర ఉండి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ జరుగుతున్న వాస్తవ పరిస్థితుల పైన గ్యాప్ వస్తూ ఉంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు కానీ లేకుంటే కొంతమంది జరుగుతున్న పరిస్థితుల పైన ఎక్కడ జరిగినటువంటి చర్చ పైన కొన్ని విషయాలు వినాలనే ఆలోచన ప్రజలకు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఈ రాత్రి మీ ముందుకు వస్తూ ఉన్నా. మరి ఇవాళ మన 66 మంది చనిపోయినా కానీ ఎక్కడ కూడా ఒక చర్చ లేదు, ఒక డిబేట్ లేదు, ఏం లేదు. ఈరోజు అంతా రాజకీయాల చుట్టే తిరుగుతుంది. సరే, నిన్న దినాన ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మళ్ళీ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఏంటంటే ఈరోజు ఆయన చెప్పే విషయం ఏంటంటే ఈరోజు పొట్టోడు గట్టోడు అంట. టైటిల్ పొట్టోడు గట్టోడు అంట. ఒకసారి అసలు ఆ కథనం ఏందో ఒకసారి మనం విందాం. దీనిపైన ఒక విశ్లేషణ, ఎందుకంటే ఇవాళ వీటి గురించి ఏబిఎన్ రాధాకృష్ణ అంటే చాలా పెద్ద మునగాడు మొగోడు. కాబట్టి ఆయనను ముఖ్యమంత్రులే ఈరోజు కలవనికి పోతారు. ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయిండు, అందుకని నేను టైటిల్లో అదే ఫోటో పెట్టిన. ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయిండు అంటే ఈయన అంత పెద్దోని ఎందుకు చేస్తుండ్రు, ఒకరినొకరు ఎందుకు పొగుడుకుంటుండ్రు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న
ఇంపార్టెంట్ విషయాలు వాటిని పక్కన ఎందుకు పెడుతున్నారు అనేది మనం ఈ విశ్లేషణ చూస్తే ఈరోజు ప్రజలను ఎందుకు పిచ్చోళ్ళని చేసే ప్రయత్నాలు కనబడతా ఉంటాయి. ఒకసారి చూద్దాం అసలు ఏం చెప్తుందో. నీకుంటుంది అని రాజకీయ ప్రత్యర్థులు సులకనగా మాట్లాడి ఉండవచ్చు గాక, నేను పొట్టివాడినైతే అయి ఉండవచ్చును గాని గట్టివాడిని అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటుకుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం సహజం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రామాణికం కాదు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్. ఈయన కథనం ఏంది ఈరోజు ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఓట్లు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబట్టిండ్రు. రేవంత్ రెడ్డి మాత్రమే తేగలిగిండు. ఏ ఎన్నిక వచ్చినా ఆయన గెలవగలుగుతుండు అని చెప్పి ఆయనను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. వాస్తవానికి ఈరోజు ఆ గ్రాఫ్ అన్నీ ఇప్పుడు ఈ జాకీలు పెట్టి ఈ ఎల్లో మీడియా ఏదైతే జాకీలు పెట్టి రేవంత్ రెడ్డిని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ జాకీలు పెట్టే రాధాకృష్ణ గారికి నేను సూటి ప్రశ్న చేస్తున్నా, నిజంగా నువ్వు చేస్తుంది జర్నలిజమేనా రాధాకృష్ణ గారు? మీరు చేస్తుంది జర్నలిజం అని మీకు అనిపిస్తుందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా నువ్వు వారధలేక నువ్వు ఉంటున్నట్టు అనిపిస్తుందా నీకు? ఈరోజు మీ చైర్మన్లు ఇవాళ అస్సలు దొంగతనాలన్నీ ఈరోజు బయటపడ్డాయి. ఈరోజు చైర్మన్ అంటే ఇలా వన్ సైడ్ ఎన్నిక జరిగినట్టు మీరు చెప్తున్నట్టు పొట్టోడు గట్టోడు అని మీరే అన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని పొట్టోడు అని ఏ రోజు నేననలేదు. ఏ రోజు ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా వేదికల మీద పట్టుకొని ఆ విధంగా మాట్లాడినట్టు నేను అంటే ఎవరన్నా అంటే అనొచ్చు. కానీ రాజకీయాల మొత్తం ఆ దాని చుట్టూ చర్చ ఒక మీడియాలో ఒక పొట్టోడు అని అంటే దాని గురించి అందరు కూడా అదే నిక్నేమ్ పెట్టి పిలుస్తున్నప్పుడు దాన్ని పొట్టోడు అని అంటారు. ఒకటి గుంపు మేస్త్రి అన్నారు, ఆయన్నే పెట్టుకున్నారు. మూసిరెడ్డి అంటే నేను ఎందుకు పెట్టినంటే ఆ పేర్లు పెట్టుకోవాలి అన్నారు కాబట్టి ఆ పేరు ఎవరు పెట్టుకుంటలేరు కాబట్టి మూసిరెడ్డి అని ముందు నువ్వు పెట్టుకుంటే అందరు పెట్టుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చిన. కానీ ఈరోజు ఏ బాధ్యతయుత ఛానల్లో ఉండి ఈరోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈరోజు పొట్టోడు అని ఒక ఏబిఎన్ ఛానల్లే పెట్టి ఒక స్టోరీ వ్యంగ్యంగా తయారు చేసి ఆయన పాజిటివ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ జర్నలిజము ఎక్కడ మొదలైంది? ఈ జర్నలిజము ఎవరు నేర్పించారు? ఈ జర్నలిజము అసలు తగునా? ఈ జర్నలిజము సమాజానికి హితమా అనేది ఆలోచించాల్సిన అవసరం 101% ఉన్నది. ఈరోజు చాలా జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఈరోజు కరీంనగర్ ఎవరు వచ్చిండ్రు? కరీంనగర్ ఎవరు వచ్చిండ్రు? బీజేపీ హస్తగతమైంది. నిజామాబాద్ ఎవరు వచ్చిండ్రు? నిజామాబాద్లో చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ ఎంఐఎంకి ఇచ్చారు. ఈరోజు పటాన్చేరులో 4వ 3వ మున్సిపాలిటీను మొత్తం బీఆర్ఎస్ ఏకపక్షంగా వెళ్ళిపోయింది. అక్కడ మైపాల్ రెడ్డి అనేటోని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, మీరు ఎత్తుకున్నారు, మీరు తిరిగినరు. ఈరోజు ఆయన గెలిచిండ్రు, వాళ్ళందరూ కలిసిపోయి ఫామ్ హౌస్లో పోయి కేసీఆర్ను గెలిచిండ్రు. ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీని చంపుకున్నాం, అక్కడ పోయి లేపారు. దీని మీద కథనం ఉండదు, దీని మీద మాట్లాడారు. ఓకేనా? ఇక జనగాం మున్సిపాలిటీలో ఎన్నికలు లేదని అక్కడ ఆపేసిండ్రు. తొర్రూరులో అక్కడ అదే పరిస్థితి. ఈరోజు ప్రతి దగ్గర మీకు ఒక 30% ఓటింగ్, ఈరోజు 30% ఓటింగ్ బీఆర్ఎస్ తెచ్చుకుంది. మరి 2020 ఓటు అయినప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? ఎన్ని చైర్మన్లు వచ్చినాయి? ఎన్ని కార్పొరేటర్లు గెలిచిండ్రు? ఎన్ని మున్సిపల్ చైర్మన్లు గెలిచిండ్రు అని అంటే 0. ఈరోజు మీరు ఇంత ఓట్ బ్యాంక్, ఇంత ఓటు అంటే 30% ఓటింగ్ వచ్చిందనంటే ఈరోజు మామూలు విషయం కాదు. మహబూబ్ నగర్ కూడా కొట్టుకొని బయటపడ్డది. మీకు కల్వకుర్తి కూడా బీజేపీతో పొత్తయి ఈరోజు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ మీరు శత్రువు అని చెప్పుకునే పరిస్థితి.
కాబట్టి ఈరోజు నీట్గా చాలా జాగాలలో హంగ్ ఎన్ని జాగాలలో వచ్చిందో అన్ని జాగాలలో ఓడిపోయినట్టే ఈరోజు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఈయన విజయదంగా మోగిచ్చిండు, గెలిపించేసిండు, అంటే బొకేలు ఇచ్చి స్వీట్లు పంచుకొని ఇది కేవలం పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అంతకుమించి ఏం లేదు. గ్లోబల్ ప్రచారం అనేది చేస్తుండ్రు. అది ఎల్లో మీడియా పూర్తి స్థాయిలో లేవనెత్తుకుంది. ఈ వీడియోలలో మనం చూస్తే ఒక దిక్కు అటాక్ వైఎస్ఆర్సీపీ మీద చేస్తుంది, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ మీద మన బీజేపీ మన టీడీపీ మీద చేస్తుంది, బీఆర్ఎస్ మీద చేస్తుంది. ఈ రెండు పార్టీలను దాడి చేసుకుంటా రేవంత్ రెడ్డిని జాకిన్ పెట్టి లేపుకుంటా అక్కడ చంద్రబాబు నాయుడుకు నేను విశ్వాస పాత్రుని అనేది చాటుకునే ప్రయత్నం. మరి ఇది వీకెండ్ విత్ ఆర్కే వచ్చిన ప్రోగ్రాం, ఒకసారి దీన్ని విందాం. 5 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి, వైసీపీ పార్టీలు ఘన విజయం సాధించాయి. 2 రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కోలుకుంటాయా అన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెలిబుచ్చారు. కాలం గిర్రున తిరిగి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. 2 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు చతికిలబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 3 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని భావించలేము. అయితే అదే సమయంలో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను తేలికగా తీసిపారేయకూడదు. అధికారంలో ఉండి కూడా 90% స్థానాలను గెలుచుకోలేకపోతే అదొక గెలుపా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసిపారేసి ఉండొచ్చును గాని కాంగ్రెస్ గెలుపుకు ప్రాధాన్యత ఉంది. 5 ఏళ్ల క్రితం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయినా బీఆర్ఎస్ 90% స్థానాలను గెలుచుకోలేదు. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 81 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 126 మున్సిపాలిటీలకు గాను 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అప్పట్లో ఏడాది తర్వాత ఎన్నికలు జరగగా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం. ప్రభుత్వాలు ఏర్పడిన 2.5 ఏళ్ల తర్వాత జరిగే స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉంటే ఈరోజు ఇదే విశ్లేషణ నాకు అర్థమైతలేదు. 2 ఏళ్ళు గడిచినా 3 ఏళ్ళు గడిచినా రూలింగ్ గవర్నమెంట్కు ఎక్కువ ఉంటుంది. ఈరోజు రూలింగ్ గవర్నమెంట్కు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటాయి. ఈరోజు నేను చెప్పిన పటాన్ చెరువుకు మొత్తం స్వీప్ అయిపోయింది, చాలా జాగాలలో హంగ్ వచ్చింది. ఈరోజు వేరే పార్టీ వాళ్ళని తీసుకొని ఈరోజు బీజేపీతోని పొత్తుల పోయి ఈరోజు చైర్మన్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఎంఐఎంతో పొత్తుల పోయి సీట్లు తెచ్చుకున్నటువంటి చైర్మన్లు అయినటువంటి పరిస్థితులు. ఈరోజు 30% ఓట్లు మీరు సీట్ల ఇవి చైర్మన్ పక్కన పెట్టేద్దాం, 30% ఓట్లు బీఆర్ఎస్కి ఎట్లా పోతాయి? 30% ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా వ్యతిరేకిస్తారు? స్థానిక సంస్థల్లో స్థానికులను చూసుకొని, స్థానిక అభ్యర్థులను చూసుకొని అక్కడ అన్ని పారామీటర్స్తోని అక్కడ ఓటింగ్ అనేది నడుస్తుంది. రాష్ట్ర స్థాయి యొక్క పరిస్థితిని బట్టి చూసి కాదు అక్కడ. ఇంకోటి రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు ఎక్కువ శాతం అవకాశాలు ఇస్తారు, ఎందుకంటే రేపు గెలిచినా అటు వెళ్ళిపోతారని. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినా ఇండిపెండెంట్లో గెలిచినా వాళ్ళని తీసుకుపోయి మీ కోటాలో వేసుకుంటున్నారు కదా. ఇదెక్కడ దిక్కుమాలిన విశ్లేషణ. ఈరోజు ఈ ఏబిఎన్ చేపట్టిన విశ్లేషణ ఎటువంటిది? ఈరోజు నేను ఎక్కడ చూడలే ఒక ముఖ్యమంత్రి సాష్టాంగా వాళ్ళ ఇంట్లో ఒక దుర్ఘటన జరగలేదు, ఒక శుభకార్యం లేదు, కానీ ఒక మర్యాద పూర్వకంగా ఒక ఏబిఎన్ ఒక ఛానల్ హెడ్ ఇంటికి ఎట్లపై కలుస్తారు సార్? బొకే పట్టుకొని ఒక ఛానల్ వాళ్ళ ఇంటికి పోయి ఏ విధంగా రాధాకృష్ణ గారిని కలిసిండు, రాధాకృష్ణ గారిని కలిసిన తర్వాతనే కోమరెడ్డి గారి మీద కానీ బట్టి విక్రమార్క మీద కానీ స్టోరీలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ ఛానళ్ళల్లో స్టోరీలు రావడం స్టార్ట్ అయింది. సేమ్ ఈరోజు రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి వేరే వాళ్ళు ఎందుకు లేపడు అంటే రేవంత్ రెడ్డి ఒక్కరు కష్టపడితేనే ఓట్లు పడ్డాయా మిస్టర్ రాధాకృష్ణ? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ గొడ్డుపోయి ఉన్నదా మిస్టర్ రాధాకృష్ణ? చంద్రబాబు నాయుడు అనేటోడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన తర్వాత 99 మళ్ళీ ఆయన టీడీపీ పైన ముఖ్యమంత్రి అయి
స్థానిక సంస్థలు మొత్తం వన్ సైడ్ స్వీప్ చేసిన 101% ఇక టీడీపీ అనేది 2020 వాళ్ళకనే నినాదం ఎత్తుకపోయినది. తీయండి బయటికి రికార్డులు. విజన్ 2020 అనే నినాదంతో చంద్రబాబు నాయుడు పోయాడు. మరి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని పాదయాత్రలు చేసి కొట్లాడి ఈరోజు అధికారంలో తీసుకొని వచ్చిండు. మరి అది ఎట్లొచ్చింది అధికారం? కార్యకర్తలు కాదా? కార్యకర్తలు గెలుపు కాదా? ఆ రోజు కార్యకర్తలు గెలుపు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండా? తీసుకురాలేదా? స్థానిక సంస్థలు తీసుకురాలేదా? వన్ సైడ్ స్వీప్ చేసి పట్టుకురాలేదా? ఈరోజు మీరు ప్రజలతో రోజు కలవపోయేదా ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు? ఈయన ఏం చేసిందని జనం ఈయనకు ఓటేస్తారు, ఈయన ముఖం చూసి ఓటేస్తారు చెప్పండి. ఈయన రోజు జనాన్ని కలుస్తాడా? ప్రజా దర్బారు పెట్టి ప్రజలను కలుస్తుండా? ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుతుండా? ప్రజలతోని హోమ్ అండ్ టచ్లో ఉండా? సేమ్ నరేంద్ర మోడీ ఎట్లా చేస్తుండో ఈయన కూడా అట్లనే చేస్తుండు. నరేంద్ర మోడీ గారు అక్కడ ఎట్లా పబ్లిక్తో టచ్ లేరో ఈయన కూడా అట్లా టచ్ లేకుండా ఈరోజు పనిచేస్తూ ఉండు. ఈరోజు ప్రజాభవన్కు రాడు. ప్రజాభవన్కి ఒక రోజు వచ్చిపోయింది, మళ్ళీ రాడు. రేపు దిన రిటైర్డ్ ఉద్యోగులు అందరూ పోయి వాళ్ళ దరఖాస్తులు ఇవన్నీ రేపు పోతున్నారు. రేపు ఆడెవరున్నారు? అక్కడ ఉన్న ఎవరికో అటెండర్లకో క్లర్కులకో ఇచ్చి రావాల్సిందే. ఉంటే చిన్నారెడ్డి గారు ఉంటుండొచ్చు, ఇస్తుండొచ్చు. ఏ పాలన ఈయన ముఖం ఏం చూసి ఓటేసిండో చెప్పాలి రాధాకృష్ణ గారు. నెక్స్ట్ ఓపెన్ లేకుంటే మీరు డిబేట్కి మీరు నేనే వస్తా, నేనే మాట్లాడతా. బీఆర్ఎస్ మీద ఏం పోరాటం చేసిండినా, ఏం యుద్ధం చేసిండు, ఏం మాట్లాడిండు? ఒక బూతులు తప్పుడు మాటలు తప్ప ప్రతి దాంట్లో వాటాలే ఉండే. ప్రతి దాంట్లో ఆయన వాటాలే, ప్రతి దాంట్లో సెటిల్మెంట్లే చేసుకున్నాడు. ఎవరితో యుద్ధం చేసిండు? మేము వేసిన గర్వంగా నేను చెప్పుకుంటా. నేను వేసిన కేసులు, వీధి పోరాటం నేను చేసిన, లోకల్ పోరాటం నేను చేసిన, కార్యకర్తలు కష్టపడ్డారు, బూతుల కాడ ఓట్లు వేయించిండు, గెలిచిండు. అదంతా నువ్వు రేవంత్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చినట్టుగా ఈ దిక్కుమాలిన కథనం చేస్తే అది ఇనుక్కుంటే ఈరోజు మేము చేతులు గాజులు వేసుకొని కూర్చుంటాం అనుకుంటారా మిస్టర్ రాధాకృష్ణ గారు? వినండి, జోకుడు కథనం వినండి. ఇంకా అది ప్రతిబింబిస్తుంది ప్రథమార్థంలో పాలక పక్షానికి ఉండే అనుకూలతలు క్రమంగా కరిగిపోతూ ఉంటాయి. ఈ కారణంగానే అనేక సందర్భాలలో ద్వితీయార్థంలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాజా మున్సిపల్ ఎన్నికలను చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాపించిన తరుణంలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వంపై కొంతకాలంగా విరుచుకుపడుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ పనైపోయినట్టేనని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు అది నిజమని కూడా నమ్ముతున్నారు. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. కేటీఆర్ వంటి వారి కంటికి ఈ ఫలితాలు ఆనకపై ఉండవచ్చు, కానీ కాంగ్రెస్ వంటి పార్టీ ఈ స్థాయి ఫలితాలు సాధించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసమ్మతి గుర్తుకొస్తుంది. ఆ పార్టీలో ఎవరికి వారే ముఖ్యమంత్రి స్థాయి నాయకులమని భావిస్తారు. ఏకనాయకత్వాన్ని అంగీకరించరు. ముఖ్యమంత్రి రాధాకృష్ణ గారు, మీకు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మీకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరు ముఖ్యమంత్రిగా భావిస్తారు, అందరు ముఖ్యమంత్రులే అనుకుంటారు అని మీరు అనుకున్నారు. 101% అందరూ రేవంత్ రెడ్డి గారి కంటే అందరూ ఈయన కంటే ఎక్కువ అర్హులు ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఓటుకు నోటు దొంగ నంబర్ 1. రెండవది బ్లాక్మెయిలర్, అర్థమైందా? రెండవది బ్లాక్మెయిలర్, ఇచ్చిన మాటపై నిలబడాడు. ఒక పార్టీలో ఒక ఐడియాలజీతో ఉన్న వ్యక్తి కాదు. ఈయన ముఖ్యమంత్రికి ఇవ్వకుండా ఉండడానికి అన్ని పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఈయనకంటే అర్హులైన వారు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అదే కోమరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఈరోజు చాలామంది, రేణుకా చౌదరి గారు, జానారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి అర్హత గల్లోళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. ఈయనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉన్నోడు మిస్టర్ రాధాకృష్ణ చెప్తున్నా మీకు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కమిట్మెంట్ ఉన్నోడు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ తెలివి ఉన్నోళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉన్నారు.
రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఏది భాష పరంగా కానీ భాష మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈయన కంటే ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని దామోదర్ రాయనరసింహ గారు తెలంగాణ కోసం ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే. మొన్న దినాన మహబూబ్నగర్లో చూసిన మన లెక్చర్ ఎట్లుండేనో. ఈరోజు అన్ని అర్హతలు గల వ్యక్తులు వీళ్ళ లాస్ట్లో ఎట్లుందంటే రాధాకృష్ణ గారిని గెలవనికి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నంటే ఇక పిసిసి అధ్యక్షుడు కూడా పోయిండు. ఎందుకని ఈయన మీద వార్తలు రావద్దు కాబట్టి ఈయన కూడా పోయి ఒక బొకే ఇచ్చి కలిసి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈయన గురించి వ్యంగ్యంగా రావద్దు. ఈయన మీద లేదు, ఇక కథనంలో ఈయన లేదు. ఈయన దగ్గర మేయర్ ఎగిరిపోయింది. ఈయన దగ్గర మేయర్ ఎగిరిపోయింది. నిజామాబాద్లో మేయర్ ఎగిరిపోయింది. అక్కడ డి శ్రీనివాస్ గారి కొడుకు ధర్మపురి సంజయ్ ఉంటాడు. ఆయన పక్కన పెడతాడు. పక్కన పెట్టి మొగోడు దిగి ఆడ మొత్తం బిస్కెట్ అయిపోయి వస్తుంది. ఇక ఎంఐఎంతో కలిసింది అది ఒకటి. కానీ సింగిల్ లాయెస్ట్ పార్టీగా గెలవాలన్నా వద్దా? గెలవలేదు. అందరు ముఖ్యమంత్రులు అనుకుంటుండ్రు అని అవహేళనగా ఏ విధంగా కాంగ్రెస్ నాయకులను ఇలా మాట్లాడుతావు? ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఈరోజు మీరు ఏం మాట మాట్లాడండి ఒకసారి వినండి. ఈ మాట ఏం మాట ఇది? రేవంత్ రెడ్డినే తీసుకుందాం. కాంగ్రెస్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాజా మున్సిపల్ ఎన్నికలను చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాపించిన తరుణంలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వంపై కొంతకాలంగా విరుచుకుపడుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ పనైపోయినట్టేనని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు అది నిజమని కూడా నమ్ముతున్నారు. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. కేటీఆర్ వంటి వారి కంటికి ఈ ఫలితాలు ఆనకపై ఉండవచ్చు, కానీ కాంగ్రెస్ వంటి పార్టీ ఈ స్థాయి ఫలితాలు సాధించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసమ్మతి గుర్తుకొస్తుంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులమని భావిస్తారు. ఏక నాయకత్వాన్ని అంగీకరించరు. అవును, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులే. ఇవాళ ఇప్పటిదాకానే పేర్లు చెప్పిన వాళ్ళందరూ ఆ స్థాయి నాయకులే. రాధాకృష్ణ ఒప్పుకోకపోయినా ఈరోజు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళను అవమానపరచడానికి నీటిని చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే వీళ్ళని కానీ జాకీలు పెట్టుకొని లేపనికి నువ్వు కథలు పడుతున్నావు. ఈ కథలు బంద్ చేయాలి. ఈ పిచ్చి స్టోరీలు బంద్ చేయాలి. ఇటువంటి ఛానల్ అసలు తెలంగాణ ప్రజలు చూడాల్సిన అవసరమే లేదు. వీటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు 66 మంది రిటైర్ అయిన ఉద్యోగులు ఇయాటికి చచ్చిపోతే వాళ్ళ మీద ఒక స్టోరీ లేదు. ఇది నీ ఇంటిగ్రిటీ, ఇది నీ జర్నలిజం. ఈరోజు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు అంటారు. దాన్ని మోసం చేస్తారు. దాని మీద మీ దగ్గర కథనం, అదివరకేమో రోజు కథనం రాస్తారు. ఈరోజు దాని మీద ఒక కథనం ఉంది, ఒక చర్చ ఉండదు. ఇది మీ ఇంటిగ్రిటీ. ఇది ఈరోజు 2 లక్షల పోస్టుల నౌకర్లు నిరుద్యోగులై సంవత్సరం లోపే నింపుతామంటారు. ఇయాటి వరకు ఒక్క పోస్టు నింపరు. అది ఆయన ఇచ్చిపోయిన ఒక 10-12 వేలు ఏమో నింపారు. దానిపైన ఒక కథనం ఉండదు, ఒక చర్చ ఉండదు. యూత్ డిక్లరేషన్లో ఏం జరిగిందనేది మాట్లాడారు ఈరోజు. ఇది మీ ఇంటిగ్రిటీ. ఈరోజు బోలేరని భూములు ఉన్నాయి పంచనీకి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉన్నాయి ఇవ్వచ్చు అన్నాడు. ఇలా దళితులకు 1 ఎకరం భూమి కూడా నేను ఇయ్యనన్నాడు. ఇది నీ జర్నలిజం. ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్లా ఈరోజు దాదాపు 10,017 ఇండ్లకు నోటీసులు ఇచ్చినావు. ఈరోజే ప్రెస్ మీట్ జరిగింది. ఈరోజు వాళ్ళది పట్టా భూమి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, లేఅవుట్ అయిన ఇల్లు, ఆ జాగా గుంజుకొని టీడీఆర్ పెట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ అప్రజాస్వామ్య చర్య పైన నీ ఛానల్లో చర్చ ఉండేది, ఒక డిబేట్ ఉండేది. ఇది నీ జర్నలిజం. నీ జర్నలిజం అంటారా ఇంకా ఏమంటారో దయచేసి కామెంట్ చేయండి. ఇంకా పోదాం ముందుకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన జూనియర్ అని
పలువురు వ్యాఖ్యానించడాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ లో సీనియర్లం అని భావిస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బేషరతుగా అంగీకరిస్తున్నారని చెప్పలేని పరిస్థితి. లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని భావిస్తున్నారు కానీ అతనిలో నాయకత్వ పటిమ ఉందని అంగీకరించే స్థితిలో వారు లేరు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పటిమ 2000% లేదు. ఇవాళ జీవన్ రెడ్డి బయటికి బయట 14 మంది ఇండిపెండెంట్ నిలబెట్టిండు, గెలిపించుకొని వచ్చాడు. అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెదక్ జిల్లా రామాయంపేట్ మున్సిపాలిటీలో సుప్రభాత్ రావు గారు యూత్ కాంగ్రెస్కి వెళ్ళి దాదాపు 40 సంవత్సరాలు నాకంటే సీనియర్ సుధీర్ కుమార్తో పనిచేసిండు. 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే ఆస్పిరెంట్. ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటారు. ఆయనతోని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. తీరా టికెట్లు వచ్చినాక ఎవరికో ఒకరికి ఇస్తారు. ఈసారి అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరికి ఇవ్వకుండా వేరే పార్టీకి వెళ్ళి తీసుకొని వచ్చి బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన పార్టీకి ఆయనకు టికెట్ ఇస్తారు. ఈరోజు ఆయన సరే ఏం లేదు, కనీసం కౌన్సిలర్ టికెట్ అన్న మాది జనరల్ మహిళ అయింది, నా బిడ్డకు టికెట్ అని ఇవ్వమనంటే నేను ఇయ్యను పో అంటాడు. ఇప్పుడు సుప్రభాత్ రావు నామినేషన్ చివరి రోజు అప్పుడు బీఆర్ఎస్కు పోతాడు, టికెట్ తెచ్చుకుంటాడు, వాళ్ళ బిడ్డను గెలిపించుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్లో 3వ స్థానంకు పోయింది. ఈరోజు సుప్రభాత్ అంటాడు మునగాల కాదా? జీవన్ రెడ్డి అంటాడు మునగాల కాదా? వాళ్ళు చెప్పుకున్న అభ్యర్థులను 24 అవర్స్లో వాళ్ళు టికెట్లు నిలబెట్టుకొని వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్న వాళ్ళు మునగాన్లా కాదా? నీ దగ్గర ముఖ్యమంత్రి ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటాయి, పదవులు ఉంటాయి, పవర్ ఉంటుంది. వాళ్ళని మొత్తం గెరావ్ చేసి వాళ్ళకు ఓట్లు లేకుండా చేసి ఈరోజు కోట్ల రూపాయలు మీరు కుమ్మరించినా కానీ, ఈరోజు వాళ్ళ అభ్యర్థుల పైన కోట్ల రూపాయలు కుమ్మరించినా కానీ ఈరోజు వాళ్ళ మనుషులను వాళ్ళ పిల్లలను వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళను గెలిపించినా లేదా సత్తా ఎవరిది ఇక్కడ? నీ దగ్గర గుర్తుంటుంది, నీ దగ్గర పవర్ ఉంటుంది, నీ దగ్గర పైసలు ఉంటాయి, నీ దగ్గర పోలీసులు ఉంటుంది, నీ దగ్గర యంత్రాంగం ఉంటుంది. అయినా కానీ ఈరోజు 30% ఓటు ఆపోజిషన్ పార్టీ తెచ్చుకున్నారు. ఈరోజు ఇండిపెండెంట్లు తెచ్చుకున్నారు. ఇండిపెండెంట్లు దాదాపు 5-6% తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళని తెచ్చుకొని వచ్చి నీ పార్టీలో గెలిపించి నిలబెట్టుకొని ఈరోజు గెలిపించుకునే పరిస్థితి నీ దగ్గర ఉన్నది. వాళ్ళని చైర్మన్లు తెచ్చుకున్న పరిస్థితి నీ దగ్గర ఉన్నది. ఇది దౌర్భాగ్యమా కాదా? ఇంకా దీని మీద ఒక కథనం మునగాలంటే ఈయన జూనియర్ అంటే దొంగ అని చెప్పనికి ఈరోజు చాలా కథనాలు చేయొచ్చు మీ దగ్గర. దొంగ అని చేయనికి ఈరోజు దీనిపైన ఒక చర్చ చేసే ఒక దమ్ము కూడా ఎవరికి లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రజాకంటక పాలన పైన ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు ఎప్పుడు చర్చ పెట్టినా ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ జనాన్ని ఇబ్బంది పెడతా ఉండరు, ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉండరు, ఎట్లా మోసం చేస్తూ ఉండరు, మేనిఫెస్టోలో చెప్పిన ఎక్కడెక్కడ మోసాలు జరిగినాయి, ఈరోజు ఏ విధంగా భూములు గుంజుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఇండ్లు కొడతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ నష్టపరిహారం ఉంటలేకుంటున్నది. నేను ఎప్పటికైనా చర్చకు సవాల్. నీకు దమ్మున్న ఛానల్ కదా, నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు, నేను మాట్లాడతా. దీనిపైన 20 నిమిషాల ఏది వీకెండ్ కామెంట్ ఆఫ్ ఆర్కే దానిపైన నేను ఖచ్చితంగా పూర్తి విశ్లేషణ ఇప్పుడు చేస్తా. దయచేసి ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులకు మూడో జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అరే అవులే, నేను ఈ అవులా స్టోరీ పైన నేను ఒక చెప్తా. ఎవరికి వారే యమునా తీరే కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళు నన్ను రేవంత్ రెడ్డి అనేటోడు ఈరోజు నన్ను జీర్ణించుకోలేక తట్టుకోలేక నన్ను బయటికి పంపిండు. అర్థమైందా? నువ్వు నన్ను ఎన్నిసార్లు చర్చకు నన్ను పార్టీలకు రమ్మని చెప్పి ఎన్నిసార్లు నువ్వు మెసేజ్లు పంపలే మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎన్నిసార్లు పంపలే? ఎందుకంటే బయటికి పోయిన తర్వాత ఈయన ఇంత ఎదురు వస్తుంది, ఇంత ఎదురు తిరుగుతారు అని చెప్పి ఊహించలే. ఈరోజు ఎవరికి వారే యమునా తీరే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వసుదైక కుటుంబం లెక్క. నీ దగ్గర ఉండొచ్చు చెంచాగాని, మీరు సంచార జీవులు. రేవంత్ రెడ్డి అంటాడు రాజకీయ సంచార జీవి. తల మీద ఒక గుంప పెట్టుకొని ఈ దండుపాలెం గ్యాంగ్ ఏ పార్టీ పచ్చగుంటే పార్టీకి తిరిగేటోడు. ఈయన బీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేయలేదా? టీడీపీలో పనిచేయలేదా? బీజేపీలో పనిచేయలేదా? ఇప్పుడు కాంగ్రెస్లో లేడా? నెక్స్ట్ ఏ పార్టీకి పోతారో తెలియదు, ఏ పార్టీ బీఫామ్ మీద నిలబడతారో తెలియదు. ఇది ఈయన చరిత్ర. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారే యమునా తీరే అని పేర్లు పెట్టే అవసరం లేదు ఇక్కడ.
పేర్లు పెట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని ఆనాటి కాంగ్రెస్ ఈనాడు లేదని చెప్పు. అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో భ్రష్టు పట్టిందని చెప్పు. ఏబిఎన్ ఛానల్ ఇటువంటి లప్పుడు స్టోరీల వాళ్ళ స్టోరీలకు ఎవరు ఇటువంటి హీరోలను చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పు. రేవంత్ రెడ్డి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అబ్బో ప్రభుత్వంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీపై తనకు పట్టు లేదన్న అభిప్రాయాలను మనసుకు తీసుకోకుండా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తనకున్న పట్టు పాటితో ఈ పట్టు పైసల పట్టు ఎన్నికల్లో మంత్రులందరికీ జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పలువురు భావిస్తున్న వేళ అందులో నిజం లేదని రుజువు చేస్తూ వస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని అనేది ఎప్పుడు అయిపోదు. ఒకసారి రాజేష్ ఖన్నా గారు ఎన్ఎస్వై 1994 టార్కటర్ స్టేడియంలో ఢిల్లీ ఎంపీగా ఉండే రాజస్థాన్. అప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు ఎక్కడున్నానో దయచేసి ఆర్కే నువ్వు పెట్టి ఒక కామెంట్ పెట్టు దమ్ముంటే ఎక్కడున్నా ఏమన్నది తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఐసా పార్టీ హై ऐसा रंग है जिसमें हर रंग मिलता है, कांग्रेस पार्टी ऐसा समंदर है जिसमें हर नदी मिलता है, कांग्रेस पार्टी कभी नहीं हारती, कांग्रेस पार्टी के उम्मीदवार हार सकते हैं लेकिन कांग्रेस पार्टी कभी नहीं हारती, कोई नहीं हरा सकता. కాంగ్రెస్ పార్టీ తరపు నిలబడే అభ్యర్థులు ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది ఓడిపోదు. ఈరోజు ఐడియాలజీ ఇయాటికి నాలో ఉన్నది కాబట్టి నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కాలే. ఐడియాలజీ అనేది ఒకసారి మనిషిలోకి వస్తే అట్నే వస్తుంది. రేపు మేము రాజకీయంగా ఏ విధంగానైనా చేయొచ్చు కానీ ఐడియాలజీని మాత్రం మేము మారం. కానీ వీళ్ళు ఐడియాలజీని మారుస్తారు, ఆలోచనలు మారుతారు, విధి విధానాలు మారుతారు, స్వార్థం కోసం ఏదైనా మారుస్తారు, ఏదైనా ఇది చేస్తారు. ఆర్కేకి ఒక స్ట్రేట్ క్వశ్చన్ ఇస్తాను. మిస్టర్ రామకృష్ణ, మీకు ఒక స్ట్రేట్ క్వశ్చను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎందుకు సంకనాగిపోయింది? ఈయన మొగోడైతే ఆ తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపెట్టాడు కదా, మరి ఆ లేపుడు వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉరికొచ్చిండు? ఇంత పెద్ద మొగోడే కదా, ఎందుకు ఉరికొచ్చిండు? ఈరోజు ఎందుకు బతకలేకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నెక్స్ట్ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కోడంగల్లా 2018 నిలబడి ఈయన ఎంత మెజార్టీతో ఓడిపోయింది మిస్టర్ రామకృష్ణ? ఆర్కే చెప్పండి. చెప్పరు, నోరు తెరవారు. ఏమన్నా అంటే మిస్టర్ మంచి ఫలితాలను సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేశారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్నాయన్న అభిప్రాయం ఇప్పటిదాకా ఉండింది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలను పటాపంచలు చేశాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. ఈ ఎన్నికల ఫలితాలతో అందులో కూడా ఇక ఇంత మించిన అవసరం లేదు. ఎంత పచ్చిగా దిగజారి ఈరోజు ఆర్కే ఈ విధంగా చేస్తున్నంటే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. జర్నలిజానికి ఏ స్థాయికి దిగజార్చిండ్రు. జర్నలిజం అనేది ఈరోజు స్వార్థం కోసం ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారు అనేది మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇది దీనికి మించిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుంది. ఇది జర్నలిజమా లేకుంటే ఏంటి, ఏ ఇజము అనేది దయచేసి మీరే కామెంట్ చేయండి. దయచేసి ఇటువంటి విషయాలను మీరు ఇది చేయాలి. ఇటువంటి జర్నలిజాన్ని ప్రోత్సహించద్దు. ప్రజల కోసము ప్రజల తరపున నిలబడాల్సిన వారు ఈరోజు అధికారంలో ఉన్న వారి కోసము తహతహలాడుతూ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం, మాటపై నిలబడని వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళతోని లాలూచిపడి మరి దేనికోసం లాలూచి పడుతుంది అనేది త్వరలో కొన్ని విషయాలు నేను బయట పెడతా. ఖచ్చితంగా ఇది మాత్రము ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉందో, జర్నలిజం ముసుగులో జరుగుతున్నటువంటి మరి ఈ అరాచకవాదులకు ఈరోజు చేతులు కలిపి ఈరోజు ప్రజలకు మరి తప్పుడు కథనాలు అందించి ఈరోజు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వంతో కుమ్మక్కైన జర్నలిజం ఉంది. ఇది కరెక్టా రాంగా ఇది చేయండి. జరిగిన వాస్తవం ఒకటి, జరుగుతుంది ఇంకొకటి, చూపెట్టుతుంది ఇంకొకటి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుస్తాయి. ఇది యూట్యూబ్ ఛానల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. మేము తప్పు చెప్పినా కానీ ప్రజలు ఈ తప్ప కాదా అని జడ్జి చేసే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ఛానళ్ళకు బుద్ధి చెప్తారు. మీరు ఒకప్పుడు మీరంతా ఏకచక్రాధిపత్యం లెక్క మీడియాలో మీ హవా నడిచిన రోజు మీరు ఏ కథనాలు ఇచ్చినా నడిచినాయి. కానీ ఈరోజు మాత్రం మేము ఉన్నాం,
మీరేందో మీ ముసుగేందో ఖచ్చితంగా మీ ముసుగు మేము తొలగిస్తూ ఉంటాం. మీరు ఇటువంటి లఫుట్ ఆ కథనాలు చేసిన రోజు మేము మీరు ఎంత లఫుడ్గాలు అనేది మేము కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి. ఏబిఎన్ ఛానల్ పైన వచ్చిన వీకెండ్ విత్ ఆర్కే దానిపైన ఈ విశ్లేషణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.